మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీ గణేశాయ నమః. శ్రీరామ పరబ్రహ్మణే శ్రీ విశ్వాసనామ సంవత్సరం ధనుస్సు రాశి వారికి గ్రహాల యొక్క అనుకూలత ప్రతికూలత ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం, ఈ 9 పాదాలు ధనుస్సు రాశి కిందికి వస్తాయి. ధనుస్సు రాశికి అధిపతి గురువు. వీరికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజ్య పూజ్యత 1, అవమానం 5. గురువు శనులు పాపులు, రాహుకేతులు శుభులు. మొదటి 2 మాసాలు ప్రతికూలంగా గ్రహాల యొక్క ప్రతికూలత ఉన్నను మిగతా మాసాలన్నిటిలోనూ మిగతా అన్ని మాసాలు శుభప్రదంగా కొనసాగే అవకాశం ఉంది. కాకపోతే ఇంటి గురించి, ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల అనారోగ్యత గురించి కొంత ఆందోళనకరంగా ఉంది. అర్ధాష్టమ శని ప్రభావం వల్ల కూడా వీరి వృత్తి వ్యాపారాలలో అన్ని అనుకూలత లేకపోవడం వల్ల మానసిక క్షోభను అనుభవించాల్సి వస్తుంది. మరియు థైరాయిడ్ సంబంధించిన అనారోగ్య సమస్యలు ఎక్కువగా అయ్యే అవకాశం కనబడుతోంది. జీర్ణ వ్యవస్థ దెబ్బతినే అవకాశం, నియమానుసారంగా ఆహార పానీయాలకు సరిగా తీసుకోకపోవడం వల్ల, సమయానుకూలత లేకపోవడం వల్ల, పని ఒత్తిడి వల్ల ఈ రాశి వారు అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా ఖర్చుకు తగిన ఆదాయం ఉన్నా కూడా కొన్ని సమయాల్లో ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగా అయిపోయి శుభకార్యాలకైనా కూడా అది శుభకార్యాలకే ఉపయోగిస్తారు. కానీ అత్యధికమైన ఖర్చు వలన కొంత గ్రహాల ప్రతికూలత వల్ల కూడా ఈ రాశి వారు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ కనబడుతోంది. విద్యార్థులు సామాన్యంగా ప్రయత్నించిన మంచి సత్ఫలితాన్ని పొందుతున్నారు. వ్యాపారము, వ్యవసాయము, కార్మిక రంగాల వారికి అన్ని వీళ్లకు వారి వృత్తుల్లో అభివృద్ధి కొనసాగుతుంది. కాకపోతే కొంత అగ్రిమెంట్లు, భూములు, జాగాలు వాటిల్లో డిలే అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాల వ్యాపన ఎక్కువ జరిగే అవకాశం ఉంది. కాబట్టి త్వరితగతిన పూర్తి చేసుకోవాలంటే క్రమశిక్షణగా ముందుకు సాగాలి వీరు. అలాగే అన్ని రంగాల్లో సత్ఫలితాన్ని పొందుతున్నా కూడా కొన్ని నక్షత్రాల వారికి కొన్ని గ్రహాల అనుకూలత లేకపోవడం వల్ల వివాహ సంబంధితుల్లో విషయాల్లో కొన్ని ఆటంకాలు కలగవచ్చును. అది జన్మ కుండలిని సరిచేసుకొని ఏ గ్రహానికి బలహీనంగా ఉందో వాటికి జప హోమాలు చేసుకోవాలి. మొత్తానికి ఈ రాశి వారందరూ రామరక్ష స్తోత్రాన్ని నిత్యం పఠించడం వల్ల, లేక 41 రోజు మండలం పఠించడం వల్ల ఈ 9 పాదాల వాళ్ళు కూడా శుభ ఫలితాన్ని పొందుతారు. జై శ్రీరామ్.